ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల దేశంలో ఇంధన కొరత లేదని యుద్ధం మొదలైన దగ్గర నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కాకపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రమైన సంక్షోభం గత వారం రోజులుగా నెలకొంది. ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ లేదని చెప్పి నో స్టాక్ బోర్డులు, కిలోమీటర్ల కొద్దీ వాహనదారులంతా కూడా లైన్కి ఉండడం, చాలా రకాలు. నిన్నటి నుంచి ప్రభుత్వం కొద్దిగా యాక్షన్లో దిగినట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ గారు ఉన్నారు. మురళీధర్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లోనే అంత ప్రత్యేకమైన పరిస్థితికి అసలు కారణం ఏంటి? చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ సప్లై చేయటం దగ్గర నుంచి, గ్యాస్ని సప్లై చేయటం దగ్గర నుంచి అనేక విషయాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. ఎందుకొరకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని లేనటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఇక్కడే ఏర్పడింది. యుద్ధం జరుగుతుంది, ఇరాన్ యుద్ధం జరుగుతుంది, సప్లైస్ అక్కడి ఇరాన్తో యుద్ధం అదే ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. మనకి ఈ దేశానికి కానీ కావలసినటువంటి ఫ్యూయల్ స్టాక్స్ విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలని మా రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా ఎప్పుడో చెప్పడం జరిగింది. యుద్ధం స్టార్ట్ కాకముందే చెప్పడం జరిగింది. అప్పుడు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గారు మనకి కావలసినటువంటి స్టాక్స్ ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఉండదు, గ్యాస్ కూడా కొరత లేదు అని వారు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. అయితే గత వారం రోజులు పైబడి ఈ రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో ప్రస్తుతం సుమారు 70% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతోటే కనిపిస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి బంకుల్లో కూడా కిలోమీటర్ల వరకు క్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ప్రజలందరికీ ఆఖరికి ఆటో వాళ్ళ దగ్గర నుంచి కారు నడుపుకుని ఆఫీస్కి వెళ్ళేటటువంటి ఆఫీసర్ వరకు కూడా పెట్రోలు డీజిలు లేదు, జనజీవనం సాగదు. ఇది అందరికీ తెలిసినటువంటి. రైతులు ఇంకా ఇబ్బంది పడతారండి. అనేక ఇబ్బంది, కిలోమీటర్లు నిలబడి గంటలు వెయిట్ చేసి వారికి కావాల్సింది 2 లీటర్లో 3 లీటర్లో తీసుకోవటానికి గంటలు వెయిట్ చేసి అతను భుక్తి ఎట్లా వస్తుంది? ఎవరి పని వారు చేసుకోవాలి కదా, వారు వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. ఏమండి, దీని మీద ప్రభుత్వాలు ఎందుకు ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు? ఎక్కడా లేని కొరత ఈ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది? ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల అన్ని విషయాల్లోనే వైఫల్యం చెందింది అని ఘంటాపథంగా చెప్పొచ్చు. అంటే చంద్రబాబు సీరియస్గా మీటింగ్ పెట్టారు, సమీక్ష పెట్టారు, జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినా ఏం కనపట్లేదా గ్రౌండ్లో మీకు? ఏమండి, ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటుందంటే ఆయన వ్యవహార శైలి అంతా కూడా చర్చలు, మీడియాలో చర్చలు చేస్తే కాదు కదా. ఏమండి, నేను 4 రోజుల నుంచే, వారం రోజుల నుంచే ముందుగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారండి. ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నాడు. టీవీలో ఆయన ఇంటర్వ్యూలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కష్టాలు జరుగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి, క్యూలు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ రైతులకి ఫ్యూయల్స్ లేక, ఇవాళ పంట వ్యవహారాలు నడుపుకోవాలన్నా, వాణిజ్య వ్యవహారాలు అంటే వాణిజ్య పంటలని మార్కెట్కి తీసుకెళ్లాలన్నా డీజిల్ కావాలి, పంపు సెట్ వేయాలంటే డీజిల్ కావాలి. అనేక అవసరాలకు ఇవాళ ట్రాక్టర్ దున్నాలంటే డీజిల్ కావాలి. రైతులు కూడా ఈ డీజిల్ కొరత వల్ల, ఈ పెట్రోల్ కొరత వల్ల వారి పనులు కూడా ఆగిపోయి రైతులు కూడా నష్టపోతున్నారు. పండిన పంటని మార్కెట్ తీసుకెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉంది. ఆఖరికి మీరు చెప్పినటువంటి రేటు ఇవాళ విషయం ఏంటంటే అంతర్జాతీయంగా అతి తక్కువ ఉన్నట్టు బ్యారెల్ రేటు అతి తక్కువగా ఉన్నప్పుడు
మీరు అతి ఎక్కువ ధరలో ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్ముతూ ఉన్నారు. అతి ఎక్కువ బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే $100 మించి ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము 60-70 రూపాయల మధ్యలోనే పెట్రోల్ లీటర్కి ఇవ్వడం జరిగింది. అవును, 50 రూపాయలకే డీజిల్ ఇవ్వడం జరిగింది. గ్యాస్ 500 రూపాయలకే ఇచ్చాం. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గిన పరిస్థితుల్లో కూడా మీరు విపరీతంగా పెంచి ఈ ఆయిల్స్ అమ్మటం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు కూడా ఎలా ఉందంటే కొన్ని రోజులకి అలవాటు పడిపోతున్నారు. ప్రభుత్వాలకి ఎక్కువ ఆలోచన కూడా ఎలా ఉందంటే ముందు మనం నడిపిస్తే వాళ్ళు కూడా కొన్ని రోజులకి అలవాటు పడిపోతారులే అనే దృష్టితో. అంటే పూర్వం ఎట్లా ఉండేదంటే బయట ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వ సంస్థలకు లేదంటే ప్రభుత్వానికి విన్నవించుకునేవారు సామాన్య ప్రజలు. ఇవాళ ప్రభుత్వాలే ప్రజలు మోసం చేస్తున్నాయి. వారు ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో వరకు చూస్తే ఈయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన గొప్పలు చెప్పుకుంటారు. ఇవాళ మోడీ గారు ఆ స్థానంలో కూర్చున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చలవే అంటారు. మరి మీరు ఎందుకు కనీసం కావాల్సిన స్టాక్స్ తెప్పించుకోలేకపోతున్నారు? ప్రజలకి ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు? మీరేమైనా ఉచితంగా సప్లై చేస్తున్నారా? లేదు కదా. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు అంత తక్కువ ధరలకు అమ్మినప్పుడు మీరు ప్రశ్నించిన వ్యక్తులు మీరు. వాళ్ళ రేట్లు పెరిగినాయి, అయినప్పటికీ కూడా సామాన్యుడు నిత్యావసరం అయిపోయింది కాబట్టి కొంటూనే ఉన్నాడు. ఇతర రాష్ట్రాల్లో లేని కొరత ఇక్కడే ఎందుకు ఉంది? కారణం ఎవరు? ఏమీ లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే పూర్తి వైఫల్యము చంద్రబాబు నాయుడు గారిది. ఇతర రాష్ట్రాలు చక్కగా వారికి కావలసిన వనరులు వారు తెప్పించుకుంటున్నారు, వ్యవహారం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. ఏంటంటే ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి అని సాక్షాత్తు ఈ దేశ ప్రధాని ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడాల్సిందేమీ లేదు, మనకి స్టాక్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ. కానీ ఇవాళ ఈ కృత్రిమ కొరత ఎందుకు ఏర్పడింది అంటే రాబో రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత ఏర్పాటు చేసి, అంటే చిన్న ఉదాహరణ ఏం చేస్తా అంటే మీకు వారం రోజులు పెట్రోల్ దొరకలా, 10 రోజులు దొరకలా, 11వ రోజు బంకు దగ్గరికి వెళ్ళేటప్పటికీ లీటర్కి 15 రూపాయలు పెరిగింది, లేకపోతే లీటర్కి 20 రూపాయలు పెరిగింది అంటే మీరు ఏం చేస్తారు? ఎంతైనా పర్లేదు అనుకుంటారు. ఏం చేస్తాం, తప్పదు, దొరకడమే మహానుభావ చాలా గొప్ప విషయం అని చెప్పి గబగబా పెరిగిన రేట్ని మర్చిపోతారు మీరు. అంటే ప్రజలని ఈ రకంగా లభ్యత లేకుండా కృత్రిమ కొరత ఏర్పాటు చేసి మీరు రేపు రేటు పెంచినప్పటికీ కూడా వారు దొరకటమే ఆనందంగా భావించి రేటు విషయం మర్చిపోతారనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వాలకు ఉండొచ్చు. ఎందుకంటే ఆ మధ్య నేను పేపర్లో చదవటం జరిగింది, ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి వారేదో మాట్లాడడం జరిగింది. అది ఈ రకంగా కూడా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానిని కూర్చోబెట్టి పూర్తి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి. ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉన్నామని చెప్పుకుంటూ ఈయన ఇవాళ కనీసం పెట్రోల్ డీజిల్ని సప్లై చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉండటం అంటే చాలా బాధాకరం. ఏమిటి ఆయన చేసినటువంటి పని ఏముంది? ఎంతసేపు మేము 2047 ఆయన అంటాడు, ఈయనేమో 2040 అంటారు. ఏం చేస్తారో ఏమో ఎవరికి తెలియట్లా. ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కొన్ని రకాల ప్రచారాలు మొదలయ్యాయి. అంటే ఇదంతా ఈ వైఫల్యం అంతా కారణం కేవలం ఆయిల్ కంపెనీల వల్లే జరిగింది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదంటారు? ఏమండి, ఒక విషయం, ఆయిల్ కంపెనీస్ రిఫైనరీస్ ఎవరి చేతుల్లో ఉంటాయండి? ఏమండి, ప్రభుత్వాల చేతుల్లోనే కదా ఉంటాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సెస్ విధిస్తుంది పెట్రోల్ ఉత్పత్తి పనుల, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సెస్ విధిస్తుంది. వీరిద్దరూ కూడా దాని నుంచే భారీ స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్నారు. అధిక ఆదాయం వచ్చేది ఇప్పుడు ఆ ఉత్పత్తుల నుంచే కదా. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో మీ చేతుల్లో ఉన్నది మీరు వారిని నియంత్రించలేకపోవడం ఏమిటి? ఇదేమో ఆశాస్పదమే కదా. తర్వాత మీరు ఇప్పుడు అడిగారు, మీడియా గురించి అడిగారు.
అసలు ఇవాళ మీడియా కరెక్ట్గా వ్యవహరించిన నాడే సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే 4వ స్తంభమైనటువంటి మీడియా ప్రధాన పాత్ర వహించాలి. అయితే మీడియా ఎప్పుడైతే పార్టీలు కొమ్ము కాయటం మొదలుపెట్టాయో ఆ రోజు నుంచి, అది ఎవరైనా కావచ్చు, ఆ పార్టీ కొంతమంది, ఈ పార్టీ కొంతమంది, ఇట్లా కొమ్ము కాసే పరిస్థితి ఎప్పుడైతే అనుకూల మీడియాలో ఏర్పడినాయో ఆ రోజునే ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది. ప్రజలు శాపానికి గురయ్యారు. ఎందుకొరకంటే ప్రజల యొక్క అవసరాలు కానీ, ప్రజలు పడుతున్న బాధలు కానీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలలో చైతన్యం కలిగించి సంస్కరించాల్సింది, సమస్యలను పరిష్కరించాల్సింది మీడియా. అటువంటి మీడియా అనుకూల మీడియాలుగా మారిపోయి వాళ్ళు ఏం రకమైన చర్చలు పెడుతూ ఉంటారంటే అప్పుడే ఇదేమీ కాదు, ఇది కృత్రిమ కొరత, ప్రజలందరూ కూడా ఒకేసారి 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 100 లీటర్లు కొంటున్నారు, అందువల్ల కృత్రిమ కొరత ఏర్పడిపోయిందండి. ఏమండి, ఎవరు ఇవాళ అంతంత మాత్రంగా జీవిస్తున్నటువంటి ప్రజలు రేపు దొరకదేమో అనే పరిస్థితుల్లో కొనుక్కోవడమే తప్ప డబ్బు ఎక్కువైపోయి కొంటారటండి. ఇవాళ ఆయిల్స్ ఉన్నాయి, అవి ఎవాపరేట్ అయిపోతాయండి, అది అందరికీ తెలుసు. కానీ ఒక ఆటో వాడు ఉన్నాడు, రేపు దొరకకపోతే నాకు ఫుడ్ ఉండదు అని చేత ఒక 5 లీటర్లు కొనుక్కొని దాచుకుందాం అనే ఉద్దేశంతో అతను ఏమండి ఈ విధంగా మాట్లాడుతున్న మీడియా చర్చల్లో ఒకటి ఎందుకు మాట్లాడరు? అసలు పెట్రోల్ బంకుల్లో లూజ్ కొట్టచ్చా? అది ఎంత ప్రమాదకరం ఏమండి? మరి ఎందుకు కొడుతున్నారు? అలాగంటే మరలా మా మీదే వీళ్ళు వేరే ప్రయోగాలు చేస్తారు. ఏదో ప్రజల అవసరాల కోసం పట్టుకుంటూ ఉంటే వీళ్ళు దాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. ఏదంటే మహిళా పెళ్లి మీద చంద్రబాబు నాయుడు గారు ఏదో మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట వెనకనుకో ఒక ఇల్లాలు. అలా అంటే మరి అది కూడా అంటే నేను మహిళలు ఏదో అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. దయచేసి అమ్మ తల్లిలారా నేను అపార్థం చేసుకోవద్దు, సామెత మాత్రమే చెప్పా. ఏమండి సార్, అంటే ఇప్పుడు ఇంత గట్టిగా వార్నింగ్లు ఇచ్చినప్పటికీ వాస్తవంగా గ్రౌండ్లో ఆ లెవెల్లో లేదు. ఎప్పటికి సెట్ అవుతుంది అంటారు? ఏమంటే ఇది కావాలని వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే సెట్ అవుతుంది. బ్లాక్ చేసేది వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రేపు రేటు పెంచారనుకోండి, బ్లాక్ చేసిందంతా కూడా ఒకేసారి రేటు పెంచి అమ్ముకుంటారు. ప్రజలు రేటు పెరిగిందని ఆలోచనే ఉండదు. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఏమండి ఇవాళ ఆయన ఆదేశాలు ఇచ్చారన్నారు, ఎవరు అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇవాళ మీరు ఏ బంకు దగ్గరికి వెళ్ళి నిలబడండి, నియంత్రించడానికి ఎవడైనా ఒక కానిస్టేబుల్ ఉన్నాడా? ఏమండి ఇంతమంది మార్పులో ఉంది కదా మనకి. పోనీ సివిల్ సప్లైస్ వాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారా? విజిలెన్స్ లేదు. ఏమండి అసలు నిజమే, వాళ్ళు లీటర్లు డబ్బాలు కొనేస్తున్నారు, అందువల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుంది. నువ్వు ఎందుకు నియంత్రించలేదు? సివిల్ సప్లైస్ వాళ్ళు అక్కడ పెడితే రేషన్ పెట్టి ఇలాగే డీజిల్ అయితే ఒక 5 లీటర్లు ఇస్తాం, లేదా 10 లీటర్లు ఇస్తాం, లేదా పెట్రోల్ అయితే రోజుకి 2 లీటర్లు ఇస్తాం అని ఎందుకు పెట్టలేదు నువ్వు? అందులో మీ పాత్ర ఎంత? అంటే యుద్ధం మొదలైన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదండి. ఇవాళ స్టాక్స్కి అయితే ఏ రకమైన లోటు లేదని, స్టాక్స్ కూడా లోటు ఉంటే మిగతా రాష్ట్రాలు హాయిగా ఉన్నాయి కదా. మన రాష్ట్రానికి వచ్చిన దౌర్భాగ్య స్థితి ఏంటిది? డబ్బులు ఇస్తే కూడా పెట్రోల్ దొరకదు, ఆ డీజిల్ దొరకదని వ్యవహారం ఉన్నప్పుడు ఇంక ఏమీ పాలనే ఉందండి రాష్ట్రంలో, పాలనేమీ లేదు. దీన్ని చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? ఏమి చేయాలంటే ఏమి లేదు. ప్రభుత్వాలు వాళ్ళు నిజానికి బ్లాక్ మార్కెట్స్ ఎక్కడైతే బ్లాక్ జరుగుతుందో వచ్చినటువంటిది వాళ్ళకి డీలర్స్ మీటింగ్ అని చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆల్రెడీ స్టాక్స్కి డీడీలు పంపించినప్పటికీ కూడా వాళ్ళు స్టాక్ రిలీజ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? చర్య నువ్వు తీసుకోవాలి కదా. ఏమండి అంటే ఈ నెపం వీళ్ళు వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద వేస్తారు. నువ్వు అక్కడ ఎందుకు మాకు స్టాక్స్ రిలీజ్ కావట్లేదని మాట్లాడకుండా ఇక్కడ టీవీలో కూర్చుని ఏదో చర్చ ఏదో చెప్పేసి అంటే ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ఒక మేడు పండు రూపం తప్ప ఏమీ కాదు. స్టాక్స్ ఉన్నాయి మీరే చెప్తున్నప్పుడు రిలీజ్ చేయండి. అవసరమైతే మీ సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ లేదంటే పోలీసు ఇన్ని కానీ పెట్టి మీరు అమ్మించండి దగ్గరుండి.